హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే స్పెషల్ వచ్చి మష్రూమ్ కర్రీ. కావాల్సిన పదార్థాలు వచ్చి మష్రూమ్స్, జీడిపప్పు, పచ్చి బఠానీలు, కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, కావాల్సినంత మంచి నూనె, అల్లం, వెల్లుల్లిపాయ, 2 టమాటాలు, పచ్చిమిరకాయలు, ఆనియన్ 1, కారం, ఉప్పు మరియు పసుపు. మష్రూమ్ గ్రేవీ కోసం మనం జీడిపప్పుని 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకుని, జీడిపప్పుని మరియు 1 ఉల్లిపాయ, టమాటా మిక్సీలో వేసుకొని పేస్ట్ కింద చేసుకోండి. అల్లం వెల్లుల్లిని మనం రోల్లో వేసుకుని పేస్ట్ చేసుకుందాం. మష్రూమ్స్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక మష్రూమ్లోకి వచ్చి 4 నుంచి 6 పీసులు. పొయ్యి వెలిగించుకుని మూకుడి పెట్టుకున్న తర్వాత కావాల్సిన మంచి నూనె మూకుడిలో వేసుకోండి. వేడెక్కిన నూనెలోకి పచ్చిమిరకాయలు మరియు ఉల్లిపాయలు వేసుకోండి. స్టార్టింగ్లో చెప్పినట్టు జీడిపప్పు మరియు ఉల్లిపాయ, టమాటా ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకుందాం. ఫ్రై అయిన ఆనియన్, పచ్చిమిరకాయ మూకుడిలోకి మనం జింజర్, వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కలుపుకుందాం మూకులోకి మొత్తం. నానబెట్టిన పచ్చి బఠానీలు మనం మూకులోకి వేసుకుందాం. Mix it well. నెక్స్ట్ మనం ముక్కలోకి కరివేపాకు వేసుకున్నాం. కొత్తిమీర కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా ముక్కలోకి వేసుకోండి. ఇప్పుడు మనం చిటికెడు పసుపు, ఉప్పు కావాల్సినంత, టేస్ట్కి సరిపడా వేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని ఇప్పుడు మనం మూకులో వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం మష్రూమ్ బాగానే కుక్ అయింది. దాంట్లోకి మనం ఫస్ట్లో పేస్ట్ చేసుకున్న జీడిపప్పు, టమాటా, ఉల్లిపాయ పేస్ట్ మనం మూకిల్లోకి వేసుకుంటాం. టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. మిక్స్ 20 మినిట్స్ కుక్ చేసుకోండి. ఫైనల్గా మన మష్రూమ్ కర్రీ రెడీ అయింది. మనం దీన్ని రైస్తో కానీ, చపాతీతో కానీ, లేకపోతే నార్మల్ వెజిటేబుల్ బిర్యానీతో కానీ సర్వ్ చేసుకుని తినచ్చు. ఫైనల్గా మనం మష్రూమ్ కర్రీని చపాతీతో కానీ, రైస్తో కానీ సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి.